ఇదిగో ప్రకటన గ్రంథం 19:7 చదివినప్పుడు తనకి అనుగ్రహించబడిందంటే ఫైన్ లెనిన్, బ్రైట్ అండ్ ప్యూర్, అంటే తెల్లని వస్త్రము తనకి అనుగ్రహించబడింది. లెనిన్ రిప్రజెంట్స్ ఆ రోజులో చూస్తే పరిశుద్ధతకి, నీతికి, ఘనతకి, హెచ్చింపుకి. ఆ రోజు ఘనమైన వారు, ఘనమైన అధికారం కలిగిన వారు, రాజులు, గొప్ప గొప్ప అఫీషియల్స్ వేసుకున్న వారు లెనిన్. ఈరోజు అందరికీ చీప్గా దొరుకుతుంది, కానీ లెనిన్ ఆ రోజు ఇట్ వాజ్ వెరీ హార్డ్ టు సోర్స్ లెనిన్. ఓన్లీ ద ఇలైట్స్, రాయల్స్, అఫీషియల్స్ యూస్ టు వేర్ లెనిన్. యాజకులు కూడా పరిచయం చేయలేనప్పుడు యాజకులకి వస్త్రములు లెనిన్ ఉండాలని దేవుడు చెప్పాడు. ప్రధాన యాజకుడు లోపల పై వస్త్రం వేసుకుంటాం, లోపల చూసినప్పుడు లెనిన్. ఎవ్రీబడి హ్యాడ్ టు వేర్ లెనిన్ దేర్. బట్ దెన్ ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ రిప్రజెంటేషన్ దాన్ జస్ట్ ఎ ఫ్యాబ్రిక్. అర్థమవుతుందా? తెల్లని వస్త్రం అనేటప్పుడు ప్రధాన యాజకులు అనుకుని చూడు రక్తంను చిందిస్తూనే ఉంటారు. యాజకులు చూడు గుర్ర పిల్లలను కోస్తూనే ఉంటారు. రక్తం చెందదా? ఆ రక్తపు వస్త్రాలతో మళ్ళీ వస్తానికి లేదు. ఎప్పటికప్పటికి పరిశుద్ధపరుచుకుంటూనే ఉండాలి. అదే మనం చదువు, వారు వస్త్రములు ఉతుక్కున్నవారు ధన్యులు. యు సీ, ఇఫ్ యు సీ హియర్, ఈ వస్త్రం అనుగ్రహించబడిందంట. ఈరోజు మన భాషలో చెప్పాలంటే నీతి అనే వస్త్రము. ఎంతమంది నీతి అనే వస్త్రం కలిగి ఉన్నారు? ఓసారి చేతులైతే హల్లెలూయా బిగ్గరగా చెప్తారా? ఇఫ్ యు సీ దిస్, ఇట్ ఈస్ గ్రాంటెడ్ టు హర్, నాట్ సెల్ఫ్ జనరేటెడ్. అక్కడ నుండి గమనించినప్పుడు ఆ నీతి వస్త్రము ఏంటి అని చూస్తే ఈరోజు మనందరికీ కలిగి ఉన్నామా అనే పరీక్ష. ద ఫైన్ లెనిన్ ఇస్ ద రైచియస్ డీడ్స్ ఆఫ్ ద సెయింట్స్. మన నీతి క్రియలంట. అందుకని దేవుడు అక్కడ తెలియజేయబడతాడు, మీ నీతి క్రియలను బట్టి పరలోకమందున్న మీ తండ్రికి ఏం కలగాలి? మహిమ కలగాలి. ఈరోజు నువ్వు నీతి ధరించుకుని ఉన్నావంటే నీ చేసే నీ ప్రవర్తన, నీ బ్రతుకు, నీ జీవితము పరిశుద్ధంగా ఉండాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈజ్ యువర్ యాక్ట్స్, యువర్ థాట్స్, యువర్ బిహేవియర్ ప్యూర్, రైచియస్? ఇతరులతో నువ్వు ఎలాగున్నావు? ఇతరులను మోసపరుస్తూ, ఇతరులకు అబద్ధం ఆడుతూ, ఇతరులను ద్వేషిస్తూ, ఇతరులపైన పగబెడుతూ నీతి కలిగి ఉన్నావు అంటే లేదు 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 లేదు. ఇఫ్ యు ఆర్ రైచియస్, నీకు అనుగ్రహించబడిన నీతిని బట్టి నీవు బ్రతకాలి. ఇది ఒక మాటలో మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే అనుకుని చూడండి, నువ్వు ఒక రోడ్లో ఒక అడుక్కుంటున్న చిన్న బిడ్డని తీసుకుని నువ్వు దత్తత చేసుకున్నావు. యు హ్యావ్ అడాప్టెడ్ హిమ్. కానీ నువ్వు కోటీశ్వరుడు అనుకో, ట్రిలియర్ అనుకో, నీ బిడ్డ ఎట్లా బ్రతకాలని ఆశపడతావు? నీ రిప్రజెంటేషన్ తగినట్టుగా ఉండాలి. ఆ బిడ్డ వచ్చిన రిప్రజెంటేషన్ కాదు. అడుక్కున్న వాడుగా బ్రతుకుండొచ్చేమో, కానీ నీ బిడ్డగా దత్తపుత్రగా మార్చబడిన తర్వాత నీకు తగినట్టుగా బ్రతకాలి, నిన్ను చూపియాలి. దేవుడు కూడా మన నీతి కాదు, ఆయన నీతి మనకిచ్చాడు. ఆయన నీతి మనకు కలిగి ఉన్నప్పుడు మనం బ్రతికేది జాగ్రత్తగా బ్రతకాలి, నీతిమంతులుగా బ్రతకాలి. మేక్ షూర్ యువర్ గార్మెంట్ ఈస్ ప్యూర్. మీరు దేవుని చూపిస్తున్నారా? ఇంకో అక్కడ నుండి చూస్తే ఈ మాట తెలియజేయబడినప్పుడు ఇది యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకాలి అనేది తెలియజేస్తూ 9వ వచనం చూసినప్పుడు, దోస్ ఆర్ ఇన్వైటెడ్ టు ద మ్యారేజ్ సఫర్, పెళ్లి విందుకి పిలబడిన వారు ధన్యులని చెప్పినప్పుడు తర్వాత మనం చూస్తాం 9-10 వచనాలు చూసినప్పుడు యోహాను, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. యోహాను తనకి ఈ సంగతులు తెలియజేసిన ఆ దూతకి నమస్కరించాడంట. ఆ దూత కాలు దగ్గర పడ్డాడంట. ఆ దూతను ఆరాధిస్తున్నాడంట. వెంటనే ఆ మెసెంజర్ ఏమని చెప్తున్నాడు, ఆ దూత ఏమని చెప్తున్నాడు? వెంటనే ఆ దూత గద్దిస్తుంది, రిబ్యూక్స్ హిమ్ షార్ప్లీ. యు మస్ట్ నాట్ డూ దట్. అది నువ్వు చేయకూడదు, అది నువ్వు చేయకూడదు. ఏమని చెప్తున్నాడు? ఐ యామ్ ఎ ఫెలో సర్వెంట్ విత్ యూ. నీతో పాటు నేను దాసుని, నేను దేవుని కాదు. నెక్స్ట్ చెప్తున్నాడు, వర్షిప్ గాడ్. దేవుని మాత్రమే ఆరాధించు. ఈరోజు చాలామంది, యు సీ ద నెక్స్ట్ సబ్జెక్ట్ దట్ ఐ వాంట్ టు హైలైట్ దట్, దేవుని మాత్రం ఆరాధిస్తున్నారు, దేవునితో పాటు వేరే కూడా ఆరాధిస్తున్నారు. బికాస్ ద స్టార్టింగ్ చెప్పండి, రెవల్యూషన్ ఇస్ ఆల్ అబౌట్ హూ డు యూ వర్షిప్. ఇక్కడ తెలియజేయబడుతుంది, దేవుని మాత్రం ఆరాధించు, దేవుణ్ణి ఆరాధించు, మనుషులను ఆరాధించొద్దు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని స్థానంలో ఎవరినైనా పెట్టారా? దేవుని స్థానంలో ఎవరినైనా పూజిస్తున్నారా? దేవునికి ఇవ్వాల్సిన టైం ఎవరికైనా ఇస్తున్నారా? దేవుని చేయవలసిన దేవునికి చేయకుండా స్వార్థానికి చూస్తున్నారా? కొంతమంది వేరే వాళ్ళని ఆరాధిస్తారంటారా, కొంతమంది వారిని వారు ఆరాధించుకుంటారట. సమ్ ఆర్ జస్ట్ సెల్ఫ్ వర్షిపర్స్.
వారు గొప్పలు, వారు నీతులు, వారు సాధనలు, వారు చేసిన కార్యాలు. లేకపోతే ఎప్పుడు చూసినా పలానా మనిషి, పలానా మనిషి, పలానా మనిషి, పలానా మనిషి, పలానా మనిషి, పలానా మనిషి, పలానా మనిషి దయ, పలానా మనిషి కృప, పలానా మనిషి. దేవుడు. వర్షిప్ నోబడీ ఎల్స్. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. దేవుని ఆరాధించు. ఈరోజు చాలా మంది దేవుని ఆరాధిస్తలేదు. గాడ్ ఇస్ షార్ప్లీ కన్విక్టింగ్ us టుడే. వర్షిప్ గాడ్ అలోన్. నెక్స్ట్ 11వ వచనం నుండి 16వ వచనంలో చూస్తే దిస్ ఇస్ ద హైలైట్. ఆకాశం తెరబడుతుంది, పరలోకం తెరబడుతుంది. తెల్లని గుర్రం అంట. ఆ తెల్లని గుర్రం పైన ఒకరు కూర్చుని ఉన్నాడంట. ఆయన పేరు ఏంటంట? ఫెయిత్ఫుల్, ట్రూ, రైచియస్నెస్ హీ జడ్జెస్ అండ్ మేక్స్ వార్. ఎవరంట ఆయన? నమ్మదగిన వాడంట, సత్యవంతుడంట. ద వర్డ్ ట్రూ ఇస్ అగైన్ ఆమెన్. ఆయన సత్యవంతుడంట, అదే సమయంలో నీతితో న్యాయాన్ని జరిగించేవాడంట. ఆయన యుద్ధం చేయువాడు. మనం చూస్తున్నాం ఆయన ఎవరో? యేసు ప్రభు. ఆయనకి ఇంకొక ఐడెంటిటీ కూడా ఉంది. ఏంటి? ద వర్డ్ ఆఫ్ గాడ్. 13th verse you see. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమో దేవుడై ఉండను. ఆ వాక్కు యేసు అనేది చూపిస్తాం. మనకి అక్కడ చూస్తున్నాము నరరూపధారిగా, సత్య స్వరూపధారిగా మన మధ్య నివసించాడు ఆయన. కానీ అదే టైంలో ఇక్కడ చూస్తున్నాము ఆ తెల్లని గుర్రం పైన ఉన్నవానికి ఇంకొక పేరు ఆయన వాక్, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన ఎలా ఉన్నాడంట? యోహాను ముందు ఒకసారి చూశాడండి. అదే మళ్ళీ రాస్తున్నాడు. అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన వాడు. ఇక్కడ చూసినప్పుడు అగ్ని జ్వాలపు కన్నులు అన్నప్పుడు ఆ అగ్ని ఏదో కంట్లోంచి మంట వస్తుంది అని ఫోటోలు వేస్తారు చాలామంది. దట్ ఈస్ నాట్ ద డిస్క్రిప్షన్. అంటే ఆ అగ్ని పరీక్షించే అగ్ని అని వాక్యం తెలియజేస్తుంది. రిఫైనర్స్ ఫైర్. బంగారాన్ని వేస్తే ఇది కల్తీయా నిజమా, దీంట్లో ఎంత చెత్త ఎంత సత్యమో, ఇందులో నిలబడేది ఏంటి నిలబడింది ఏంటి. హీ నోస్ ఎవ్రీబడి. ఎవరు ఓడు, ఎవరు అసలైనోడు, ఎవరు నిజమైన సాక్షి, ఎవరు అబద్ధికుడో, ఎవరు నాకు విరోధంగా నిలబడి అన్నీ తెలుసు అంట. ఆయన కళ్ళు దగ్గర నుండి ఎవరు తప్పించుకోలేదని చెప్తున్నారు అక్కడ. హిస్ ఐస్ ఆర్ లైక్ ఫైర్. అదే సమయంలో ఆయన శక్తి స్థానాన్ని అక్కడ తెలియజేయబడుతుంది. ఆయన తలపైన అనేక కిరీటములు ఉన్నాయంట. అంటే తలపైన కిరీటములు పెట్టారని అర్థమా? జస్ట్ మెన్షన్, ఆయన సర్వాధికారం కలిగిన వాడు, అనేక వాటిపైన అధికారం కలిగిన వాడు. తండ్రి హెచ్చించాడంట అన్ని నామముల కన్నా పైనామముగా, అందరికన్నా పైనామం, విచ్ మీన్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ పైన. ఇప్పుడు చూడండి, మన పోలీసులకి స్టార్స్ పెడతారు చూడండి. 1 స్టార్కి ఒక రేటింగ్, 2 స్టార్స్కి ఒక రేటింగ్, 3 స్టార్స్కి ఒక రేటింగ్, 5 స్టార్స్ పోతా ఉంటాయి కదా. యేసు ప్రభు కంటే అనేక ఉన్నాయంట. హి హాస్ పవర్ ఓవర్ మెనీ. అనేక కిరీటములు, మెనీ అథారిటీస్ దట్ ఈస్ గాడ్, డొమినియన్స్ దట్ ఈస్ గాడ్. కానీ అదే సమయంలో అక్కడ తెలియజేయబడుతుంది హీ హాస్ పెయిడ్ ద ప్రైజ్ అనేది దానికి తెలియజేయబడుతుంది. హిస్ క్లోత్ ఇస్ డిప్డ్ ఇన్ బ్లడ్. ఆయన అంగి రక్తంతో ముంచబడిందంట. నీతి కలిగిన రాజు, న్యాయాధిపతి, తీర్పు తీర్చువాడు రోషముతో వస్తున్నాడు, పౌరుషంతో వస్తున్నాడు. ఆయన పోరాడటానికి వస్తున్నాడు. అదే సమయంలో వెల్ల చెల్లించిన వాడు ఉగ్రతతో వస్తున్నాడు, ప్రతిఫలంతో వస్తున్నాడు. కానీ యేసు ఎవరు అనుకుంటున్నాం? దిస్ ఇస్ ద హైలైట్ అండి. యేసు ప్రభు యుద్ధంగా ఆడతానికి వచ్చినప్పుడు మనం అనుకుంటాం ఆయన దూతలందరినీ, వారియర్స్ని తీసుకుని వస్తాడు. గెట్ దిస్ ఇమాజినేషన్. ఎందుకంటే యేసు ప్రభు పిలాతు దగ్గర నిలబడినప్పుడు నాకు సహాయం కావాలంటే నేను తండ్రిని అడిగితే హీల్ గివ్ మీ 72,000 ఏంజల్స్. దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ దర్. ఆయన పంపిస్తే 72,000 ఏంజల్స్ వస్తాయంట, ఆర్మీ ఏంజల్స్. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ఆర్మీ ఏంజల్స్ని ఏమైనా పిలవట్లే, ఆయన ఆర్మీని పిలుస్తున్నారు. ఎవరిని తెలుసా? సెయింట్స్, భక్తుల్ని పిలుస్తున్నాడు. జాగ్రత్త, ఈ మర్మం ఎప్పుడు ఎరుకొండాలి. ఒక విశ్వాసి క్రీస్తునందు ఉన్నప్పుడు ప్రభు వస్తాడు. ఆయన సమయం వచ్చినప్పుడు సంఘంని తీసుకుని వెళ్తాడు. ఆయన ఉగ్రత భూమి పైన పంపబడుతుంది. 7 ముద్రలు, 7 బోర్లు, 7 బౌల్స్ ఆఫ్ రాత్. దేవుని ఉగ్రత భూమి పైన. దాని తర్వాత మనం చూస్తున్నాం దేవుడు తానే వస్తాం. అది ఇంతవరకు ప్రకటన గ్రంథం 18 వరకు మనం చదివింది ఏంటంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఏమేమి జరిగింది, ఏమేమి అయింది, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఏమేమి చూసామనేది ఎక్స్ప్లెయిన్ చేయబడింది.
బట్ కమింగ్ బ్యాక్ 19లో చూసినప్పుడు ఆయన ఉగ్రత తీరిపోయిన తర్వాత ఎత్తబడిన సంఘంతో మరలా వస్తున్నాడంట. ఎందుకంటే అక్కడ చూసినప్పుడు ఆయనతో పాటు వచ్చిన వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారు కూడా తెల్లని గుర్రం పైన ఉన్నవారు. ఎక్కడ వచ్చిన 14 వచ్చిన చూస్తే ఆర్మీస్ ఆఫ్ ద హెవెన్ arrayed in fine linen, white, pure, following on him. ఆయనను కేవలం వెంబడిస్తున్నారంట. ఎలాగా? తెల్లని గుర్రం పైన. వారి చేతుల్లో ఏ ఆయుధాలు లేవు. ఎందుకు ఏ హైలీ చేయదలుచుకుంటానంటే, దేవుడు అపవాదిని పోరాడటానికి అసలు ఆయన చేతుల్లో కత్తి కూడా లేదు. పెద్ద ఏంజల్స్ అంటే కత్తులు ఈటలు తీసుకుని వచ్చేయట్లేదు. అందరు చక్కగా లైన్గా వస్తున్నారంట. అందులో మీరు ఉంటారా? ఎందుకంటే సంఘం ముందు ఎత్తబడతాం, ఆయన ఉగ్రత కురిపించబడతాం, దాని తర్వాత యేసుతో పాటు సంఘం వస్తాం. ఎందుకు? 1000 ఏళ్ళ పరిపాలన ఉంది. God is going to rule the earth for 1000 years. Nobody can change that. And when I say God, it is Jesus Christ. ఆయనతో పాటు ఆయన సంఘం ఉంటుంది. ఇక్కడ చూసినప్పుడు the saints are coming. ఆయనతో పాటు వస్తున్నారంట. ఆయన రాజ్యంలో ఉండడానికి వస్తున్నారంట. అండ్ నెక్స్ట్ యూ సీ ద కంటిన్యూషన్ దేర్. ఆయనతో పాటు వస్తాం. అఫ్ కోర్స్ బైబిల్లో కూడా రాయబడి ఉన్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3:19 ఆయనతో పాటు భక్తులు వస్తాము. జూడ్ 14లో చూస్తున్నాము, జకరియా 14:5లో చూస్తున్నాము. బైబిల్లో అనేక లేఖనములు దీని గురించి తెలియజేయబడుతుంది. నెక్స్ట్ యూ ఆల్సో సీ ఆయనకు ఒకే ఆయుధం ఏంటంటే ఆయన నోటి నుండి 2 అంచెలు కలిగిన ఖడ్గం వస్తాం. అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు, బొమ్మలు వేసేటప్పుడు అనుకుంటారు ఆయన కళ్ళు ఆ మంటతో నోట్లో నుండి కత్తులు బయటకు వస్తాంతో. అవునా? హీఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన నోటి నుండి వాక్కు, ఆ వాక్కు పరీక్షిస్తుంది, ఆ వాక్కు ప్రత్యేకపరుస్తుంది. దట్ వర్డ్ విల్ సపరేట్, మొత్తం అన్నిటిని సపరేట్ చేస్తుందని దేవుని వాక్యం చూస్తున్నాం. ఇక్కడ చూసినప్పుడు ద వర్డ్, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, సృష్టి మొత్తం ఆయన నోటి ద్వారంగా చేయబడిందండి. అవునా కదా? ఆయన నోటి మాట ద్వారంగా చేయబడింది. వెలుగు కలుగుని కాక అంటే వెలుగు వచ్చింది. ఎవరైనా చేసుకుంటా కూర్చున్నారా? ఫర్ ఎవ్రీథింగ్ దట్ హీ హాస్ స్పోక్ ఇట్ హ్యాపెండ్. చివరికి దేవుడు తీర్పు తెరచాల్సినప్పుడు, శత్రువుని పోరాడాల్సినప్పుడు ఆయన సింహాసనం మీద వస్తున్నాడంట. ఆయన తొడ మీద ఒక పేరు ఉందంట, రాజుల రాజు ప్రభుల ప్రభు. ఆయన అంగి మీద పేరు ఉందంట, రాజుల రాజు ప్రభుల ప్రభు. ఆయన వస్తున్నాడంట. ఆయన వస్తూ అంటే అందరు చక్కగా వస్తున్నారంట. ఏం తెలియజేయబడుతుంది? ఆయన నోట్లోంటి ఖడ్గం అంటే ఎవరందరూ విరోధంగా తిరుగుతున్నారో కలుగునుగాక అన్న మాట అవునుగాక అంటే అయిపోయింది అక్కడ. వీడి చావు, వీడి చావు, వీడి చాడు, వీడి నాశనం, వీడి నాశనం. దేవుడు ఆశీర్వదించే దేవుడు కరెక్టే, కానీ అపవాదిని నాశనం చేసే దేవుడు. ఆమేన్. ఆయన బిడ్డల్ని దీవించే దేవుడు, కానీ సాతాను వాడు అనుచరులను నాశనపరచువాడు. You see, that is the truth you have to remember. వాడు అనుచరులు అందరినీ ఇక్కడ నాశనం చేస్తున్నాడు. I want you to read this 17 and 18. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి నుండి చూచితిని. గొప్ప శబ్దముతో ఆర్భాటించి రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, కెప్టెన్స్ మాంసములను, బలిష్ఠుల మైటీ మెన్స్ మాంసములను, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై, అందరి మాంసం ఫీస్ట్ టైం రండి, ఫీస్ట్ చేసుకోదాం రండి, దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. అన్ని పక్షులు పిలిచారంట. పక్షులందరూ రండి, దేవుడు నాన్ వెజ్ పెట్టాడు, స్పెషల్ రండి. ఎవరి మాంసం? దేవుడికి విరోధంగా తిరిగిన వాళ్ళందరి మాంసం అంట. రండి. చచ్చిన వాళ్ళు పడుతున్నారు, ఇప్పుడు రండి. ఎందుకంటే దేవుడు ఆయన కొరకు నిలబడిన అందరికీ న్యాయం జరిగిస్తున్నాడు. ఇంకా ఆయన వెయిటింగ్ టైం అయిపోయింది, ఆయన వివాహం అయింది కాబట్టి ఆయనను విరోధించిన వారందరి సంగతి తెలుస్తాడు. ఇదే యేసు ప్రభు కూడా అధికంగా ఆయన ఉపమానాలు అన్నింటిలో ఆల్మోస్ట్ తెలియజేసుకుంటూ వచ్చాడు. తలాంతుల ఉపమానంలో ముఖ్యంగా స్పష్టంగా చెప్తాడు, ఒక రాజకుమారుడు ఆ రాజ్యంని స్వతంత్రించిన తర్వాత అక్కడ తన దాసులను పిలిచి వారికి మైనాలను ఇస్తాడు. కానీ ఆ పట్టణస్థులు వారిని ఆయనని ఇష్టపడలేదంట, ఆయన ఏళ్తం ఇష్టపడలేదంట. వీళ్ళని తేల్చిన తర్వాత తిరిగి వచ్చి తన దాసులను లెక్క అడిగిన తర్వాత ఎవరెవరైతే ఆయన ఇష్టపడలేదో, అంగీకరించలేదో వారినందరినీ తీసి అగ్నితో మంట గుండంలో పడేస్తాడు. వాళ్ళందరూ చంపించేస్తాడు, వారినందరిని నాశనం చేస్తాడు అనేది యేసు ప్రభు తెలియజేశాడు. సేమ్ థింగ్ వి సీ ఇన్ ద రెవల్యూషన్
ఆయనకి విరోధంగా నిలబడిన ప్రతి ఒక్కరికి నాశనం అంట. ఆవిడ చూసినప్పుడు ద బీస్ట్ పట్టబడతాం, క్రూర మృగం పట్టబడతాం, అబద్ధ ప్రవక్త పట్టబడతాం. 20 వచనంలో చదివితే వన్ ఆఫ్ ద మోస్ట్ స్కేరియస్ట్ వర్డ్ ఇన్ ద బైబుల్, వీరిరువరు అగ్నితో మండు గొండములో పడవేయబడ్డారంట. అది రెండవ మరణం అనేది మనం నెక్స్ట్ కూడా మరలా చూస్తాము. ఏంటి రెండవ మరణం? అగ్ని గంధకములతో మండే గొండంలో పడవేయబడతాం. దీని గురించే బైబిల్ ఎంతగానో తెలియజేయబడుతుంది. అండ్ దట్ వాస్ ద గ్రేట్ స్లెయిన్ అనేది 21st verse చూస్తున్నాం. తెలుగులో చదవండి, చివరి 21వ వచనం. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి, వారి మాంసమును పక్షులన్నయు కడుపారా తినెను. ఇంకో మాటలో చెప్పాలంటే, దేని చూసి అయితే నువ్వు ఇంత భయపడుతున్నావో దేవుడు అంట నోటి మాటతో ముగించేస్తాడంట. ఆ మాస్కి హూ డు యూ ఫియర్? దేవునికి భయపడుతున్నారా? సాతానికి భయపడుతున్నారా? దేవునికి భయపడుతున్నారా? బీస్ట్కి భయపడుతున్నారా? దేవునికి భయపడుతున్నారా? లోకపు సిస్టమ్, లోకానికి భయపడుతున్నారా? లోకం ఏమనుకుంటుందని చూస్తున్నావా? దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఉంటావా? దేవుని ఎడల భయం కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుని భయం కలిగిన వాడు పాపం చేయకుండా ఉంటాడు. దేవుని భయం కలిగిన వాడు దేవునికి లెక్కప్ప చెప్పాలన్న జాగ్రత్తతో తన జీవితాన్ని సరిగ్గా కాపాడుకుంటాడు. ఇక్కడ చూసినప్పుడు దేవునికి విరోధంగా నిలబడిన వాళ్ళందరూ నాశనం అవుతామంట. బీస్ట్ నాశనం అవుతాం అంటే తీసి అగ్ని మండే గుండంలో పడవేయబడతాం. అబద్ధ ప్రవక్త, సాతాను ఎంటిటీ, సాతాను రాజ్యము అగ్నితో మండే గుండాలు పడవేయబడతాం. మరి సాతాను సంగతి ఏమైంది? అంత ఎర్రవీగడే ద డ్రాగన్, ద ఘట సర్పం, వాడి సంగతి ఏమైంది? నెక్స్ట్ చూస్తాం. వాడు ఫస్ట్ ఒక 1000 సంవత్సరాలు డంజన్లు పెట్టి బంధించబడ్డాడంట, అబిస్సులు పెట్టి బంధించబడ్డాడంట, పాతాళంలో పెట్టి బంధించబడ్డాడంట. కానీ తర్వాత వాడు కూడా అక్కడే పడవేయబడతాం చూస్తాం. కానీ దేవుడు వాడిని బంధిస్తానికి కారణం ఏంటి? అది దేవుడి కృప ఉంటే వచ్చేవారం చూద్దాం. బట్ దెన్ ఈరోజు 2 అవకాశాలు. యేసు ప్రభు భార్య, లేకపోతే సాతానుతో కలిసి లేక్ ఆఫ్ ఫైర్, అగ్నితో మండు గొండము. ఎంతమందికి నరకం గురించి, పాతాళం గురించి, నిత్య అగ్ని గుండం గురించి, అంటే నిత్య అగ్నితో మండే ఈ గుండము ఎంతమందికి తెలుసు? ఒకసారి చేతులు ఎత్తారా? నెక్స్ట్ వీక్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, డోంట్ మిస్ ఇట్. ఈరోజు చాలామంది అంటారు నరకం గురించి బోధించకండి, భయపెట్టకండి అంటారు. ఐఎమ్ సారీ, ఐ ఫాలో జీసస్, నాట్ ద వరల్డ్. ఎందుకంటే యేసు ప్రభు బోధనలో అధిక శాతం ఆయన పరలోకాన్ని కన్నా నరకం గురించి బోధించాడు. యేసు ప్రభు బోధనలోనే అధికంగా నరకం గురించి బోధించాడు పరలోకాన్ని కన్నా. ఆయన దేవుని రాజ్యం గురించి బోధించాడు అన్నది సత్యమే, కానీ ఆయన నరకం గురించి ప్రతి ఒక్కడికి మరలా తెలియజేశాడు. కారణం ఏంటి? అది తెలుసుకుంటాం బట్టి దాంట్లో నువ్వు వెళ్ళకుండా ఉండడానికి సిద్ధపడతావని. అది తెలుసుకుంటాం బట్టి అయ్యి బాబాయ్ రే కాలుతుందరా అంటావు. ఎందుకు? పెళ్ళోడికి చూడు, పవర్ పాయింట్ చూపించి పవర్ ప్లగ్ ఉన్నప్పుడు షాక్ కొడుతుంది అని చెప్తావు. కానీ రే దీంట్లో నుంచి మంచిగా కరెంట్ వస్తుంది, దీంట్లో వచ్చి ఎన్ని వెలుగుతాయి రే ఇవన్నీ చెప్తావా? కొన్ని నేర్చుకుంటాడు, కానీ కొన్ని నేర్చుకోకూడదు. ఎందుకు? నేర్చుకునే టైం ఉంటాడో పోతాడో. కరెక్ట్గా షాక్ కొట్టి చూడనే నేర్చుకుంటాడులే అంటావా? ఎందుకంటే ఆ కొట్టేటప్పటికి చచ్చిపోతాడేమో. దేవుడు చెప్పాడు కూడా అదే, అక్కడికి వెళ్ళి వస్తానికి లేదు, అక్కడికి వెళ్ళిన వారికి కూడా వస్తానికి లేదు. ఇంకా once you live on this earth, make the right decision. You cross the door, it is hardly possible, impossible to come back. సో నీ నిర్ణయాన్ని బట్టి నీ అంతం ఉంది. నిత్య జీవంలో ఉంటావా, నిత్య నరకంలో ఉంటావా నిర్ణయించుకోవాలి. కానీ దేవుడు ఒకటే అంటున్నాడు, దేవుని సేవించు, ఆయనను ఆరాధించు. ఎక్కడ మనందరూ లేచి నిలబడతాడు, మన సమయం అయిపోయింది. ఒకసారి మీరు ప్రార్థన చేస్తాను ముందు ఒక్కసారి దయచేసి లేచి నిలబడిన మీరు మీ కళ్ళు మూసుకోండి. మీ కళ్ళు మూసుకుంటా మీ ఏకాంతం కొరకు చెప్తున్నా, ఫర్ యువర్ ఫోకస్. నువ్వు ఎక్కడ ఉంటావు ఒకసారి పరీక్షించుకో. దేవుని రాజ్యంలో ఉంటావా? అగ్ని గంధకంలో మండే గుండంలో సాతానుతో, వాడు క్రూర మృగంతో, అబద్ధ ప్రవక్తతో ఉంటావా? ఈరోజు నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందా? జీవగ్రంథంలో రాయబడింది అని అతిశయిస్తాం మాత్రం కాదు, నీకు అనుగ్రహించబడిన రక్షణ. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో సంఘంతో అంటున్నాడు, జీవ గ్రంథంలో నుండి నీ పేరు కొట్టేయకుండా చూసుకో.
నీ జీవితం సరలేకపోతే కొట్టేయాల్సిన అవసరం వస్తుందేమో, జాగ్రత్త. ఆయన నిర్ణయించాడు, ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఈరోజు దేవుడు నిన్ను నిర్ణయించాడు, కోరాడు, నీకు రక్షణ ఇచ్చాడు, కృపాకాలముని నీకు అనుగ్రహించాడు. కృపలో జీవిస్తున్నావు, జాగ్రత్త. గ్రేస్ దట్ గివ్స్ us ద పవర్ టు సే నో టు సిన్ అంట. నువ్వు కృపలో ఉన్నావంటే పాపానికి నో చెప్పే శక్తి కలిగిన వాడివి. చూసి నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఉంది, జాగ్రత్త. నువ్వేం విత్తుతావు అదే కోస్తావు, జాగ్రత్త. క్రీస్తేసునందు ఉన్నవాడు నూతన సృష్టి. క్షమాపణ పొందావు, రక్షించబడ్డావు, నూతన సృష్టిగా మార్చబడ్డావు. కానీ కక్కిన కుక్క మరలా దాన్ని వాంతి నాకినట్టుగా నాకద్దంటున్నాడు దేవుడు. వాక్యం తెలియజేయబడుతుంది. నేను విడిచిపెట్టాను అన్నది మరలా చేసుకుంటా కూర్చుంటా ఉంటే అయ్యో, చేసిన పాపమే మరలా తిరిగి వెళ్తా ఉంటే అయ్యో, దేవుడి దగ్గరకు వస్తున్నానంటూ మరలా లోక మార్గంలో వెళ్తా ఉంటే అయ్యో. ఏ మార్గంలో ఉన్నావు? జీవమా మరణమా? ఆశీర్వాదమా శాపమా? నిత్య జీవమా నిత్య మరణమా? ఏది కావాలో కోరుకో. ఈరోజు నీవు ఎవరు అనేది గ్రహిస్తూ ఇంక నువ్వు రక్షించబడడం ఎంతంటే, రక్షణ పొందని వ్యక్తి అయితే ఇంకెంతకాలం నిర్లక్ష్యపరుస్తావు, ఆలస్యం చేస్తావు. యేసు నీ కొరకు వెల చెల్లించాడు. హీ హాస్ పెయిడ్ ద ప్రైజ్. యు వాంట్ టు యాక్సెప్ట్ ఆర్ నాట్? ఇదిగో నిన్ను వివాహం చేసుకుంటాను, యేసు ప్రభు వివాహానికి వెల చెల్లించాడు. హీ హాస్ పెయిడ్ ద ప్రైజ్. నువ్వు అంగీకరిస్తే నువ్వు ఆయన సొత్తు, నువ్వు అంగీకరించకపోతే వేస్ట్. నీ జీవితం గురించి ఆయన లెక్క చెప్తాను లేదు. ఇంకా ఈరోజు నీవు దేవునితో నీవు నిర్ణయించుకున్న వ్యక్తి అంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ అగ్రిమెంట్ విత్ క్రైస్ట్, బిట్రోతల్ విత్ క్రైస్ట్, దేవునితో నిశ్చితార్థం నాకు అయిందంటే పరిశుద్ధంగా ఉన్నావా? ఇదిగో నీ కొరకు వెల చెల్లించబడింది కదా, ఇదిగో నీ కొరకు వెల చెల్లించబడింది. వెల చెల్లించబడిన నీవు నమ్మకంగా ఉన్నావా సంగమా? ఇదిగో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆర్ వి ఫెయిత్ఫుల్? ఇప్పుడు అడుగు దేవుణ్ణి, ఇప్పుడు అడుగు పరిశుద్ధాత్మని, నన్ను ఏం చేయమంటావు, నాతో ఏం మాట్లాడుతున్నావు, ఏంటి, నేను ఏం చేయాలి? యేసుని నమ్ముతున్నావా? నమ్మకంగా నిలబడు. తమ వస్త్రములు కడుక్కున్న వారు ధన్యులంట. క్రీస్తు రక్తంలో నీవు కడగబడి ఉన్నావా? అవకాశం నీది. కడుక్కోవాల్సింది నీవు, పరిశుద్ధపరచుకోవాల్సింది నీవు. యూ నీడ్ టు మేక్ ఎ చాయిస్, యూ నీడ్ టు మేక్ ఎ డెసిషన్, యూ నీడ్ టు మేక్ ఎ కమిట్మెంట్. మేక్ ఎ డెసిషన్ రైట్ నా. చేయి, ఒక నిర్ణయం చేయి. ఇక్కడ నుండి నిర్ణయం లేకుండా బయటకు పోవద్దు. ఆయన బలవంతుడు, ఆయన అభిషిక్తుడు, ఆయన ఘనుడు. సర్వలోకం ఆయనకు లొంగాల్సిందే, సర్వ సృష్టి ఆయన ఆరాధించాల్సిందే. ప్రతి ఒక్కరూ ఆకాశమంతయు పరలోకమంతయు ఆయన మహిమను వివరిస్తూ ఆయన ఆరాధిస్తుంది. కెన్ యూ వర్షిప్ హిమ్? బట్ బిఫోర్ యూ వర్షిప్, ఆర్ యూ వర్షిపింగ్ విత్ హోలీనెస్? పరిశుద్ధతతో, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తిగా ఆరాధిస్తున్నావా, లేకపోతే అపవిత్రతతో దేవా నువ్వు గొప్పడు అంటున్నావా? రా, ఈరోజు యేసు రక్తం సిద్ధంగా ఉంది నిన్ను కడుగుతానికి. రా, యేసు రక్తం సిద్ధంగా ఉంది నిన్ను పరిశుద్ధపరుస్తానికి. రా, గుర్రపిల్ల రక్తము చాలు నిన్ను నీతిమంతుడిగా మారుస్తానికి. ద బ్లడ్ ఇస్ రెడీ. ఆస్క్ జీసస్ క్లెన్స్ మీ. యేసు నన్ను కడిగయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నన్ను నీతివంతుడిగా మార్చయ్యా. నేను విమోచించబడిన వాడిగా బ్రతకాలి, విమోచించబడిన దానిగా బ్రతకాలి, నీ నీతి కలిగి బ్రతకాలి. నా జీవితంలో నేను చేసే కార్యాలు దేవా ఇదిగో పరిశుద్ధంగా ఉండాలయ్యా. ద గార్మెంట్ ఆఫ్ రైచియస్నెస్ నా పైన ఉండాలయ్యా. నీతి అనే వస్త్రం నా పైన ఉండాలి. అది విశ్వాసపు భక్తుల నీతి క్రియలను నీ వాక్యాలు తెలియజేస్తున్నావయ్యా. నా క్రియలు సరిగా ఉండాలి ప్రభా, నేను చేసే కార్యాలు సరిగా ఉండాలయ్యా. నా మాటలు సరిగా ఉండాలి, నా తలపులు సరిగా ఉండాలి, నా జీవిత విధానం సరిగా ఉండాలి. నన్ను పరిశుద్ధపరచు ప్రభా. అడుగుదేవా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను కడుగు, నన్ను సరిచేయి. నా జీవితాన్ని మార్చుకుంటాను నాకు అవకాశం దయచేయి. నేను పోగొట్టిన రక్షణ ఆనందాన్ని నాకు మరలా తిరిగి అనుగ్రహించు. నూతన హృదయాన్ని నాకు దయచేయ. ఇదిగో ఈ రోజు అయితే నీకు వివాహానికి, విందుకి ఆహ్వానము నీకు దేవుడిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు కాదు, ఈ రోజు నువ్వు అడిగితే దేవుడు ఆయన రక్తంతో నిన్ను మరొకసారి శుద్ధీకరిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆయన రక్తము నీ పక్షాన సిద్ధంగా ఉంది. నీ కొరకు చెల్లించిన వెల ఎంతో ఘనమైందండి. దేవుడు తన రక్తాన్ని నీ కొరకు చెందించాడు. వాట్ ఎల్స్ మోర్ యు వాంట్? ఇదిగో నువ్వు ఆయన సొత్తు. చెప్పు ప్రభా, నేను నీ సొత్తు ప్రభా, నన్ను విడిచిపెట్టద్దయ్యా, నాకు సహాయం చేయయ్యా. నీ రాక కొరకు నేను సిద్ధపరిచయ్యా. నీ రాకల్లో నేను ఉండాలయ్యా, నీ రాజ్యంలో నేను ఉండాలి. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. హృదయాన్ని తెరిచి యథార్థంగా అడుగు, నాకు సహాయం చేయి. ఓపెన్ యువర్ మౌత్. దిస్ ఇస్ ద టైమ్ యూ ఓపెన్ యువర్ మౌత్.
ఆస్క్ గాడ్, క్రై అవుట్, హెల్ప్ మీ, నాకు సహాయం చేయి. లార్డ్ ఐ ఆస్క్ యు లార్డ్, ఇక్కడ ఎవరెవరైతే నువ్వు కావాలని అడిగారో పట్టుకో, ఎవరెవరైతే నీకు సమర్పించుకున్నారో చూడు. ఇదిగో పెళ్లి కుమారుడు నువ్వు వచ్చేటప్పుడు సిద్ధంగా ఉండాలయ్యా. ఇదిగో ఈరోజు నువ్వు ఆలస్యం చేస్తున్నావంటే మేము ఇంకా సిద్ధపాటు లేదనే, మేము విడిచిపెట్టబడకూడదనే, ఇదిగో ఇంకా సమయాన్ని కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నావు. సో దట్ వీ కెన్ చేంజ్, వీ కెన్ బీ రెడీ, వీ కెన్ కమిట్, వీ కెన్ కన్ఫెస్, వీ కెన్ ప్రిపేర్. ఇదిగో ప్రభా, నీ రాజ్యం త్వరగా వస్తుందయ్యా. ఇదిగో యేసు ప్రభా, జ్ఞాపకం చేసుకుంటున్నాము, నువ్వు 1000 సంవత్సరములు ఈ భూమిని ఏలబోతున్నావు. ద మిలీనియం రూల్. ఇదిగోనయ్యా, ఈ సృష్టి మొత్తాన్ని ముగించి నూతన ప్రారంభాన్ని చేయబోతున్నావు నువ్వు. కానీ నీ ఆశ దాంట్లో మేము ఉండాలని, మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఉండాలని నీ ఆశ. ఏదో కొద్ది మందిని మాత్రం నువ్వు కోరుకుంటలేదయ్యా, నువ్వు అందరిని కోరుకుంటున్నావు ప్రభా. ఇదిగో ప్రభా, ఈరోజు ఇక్కడ ఉన్న మా అందరికీ కావాల్సిన గ్రహింపు దయచేయి, సమర్పణ దయచేయి, దృష్టి దయచేయి. నీ కొరకు సిద్ధపడే వారికి ఉండడానికి సాయం చేయి, మా జీవితాన్ని పరీక్షించుకున్న వారికి ఉండడానికి సాయం చేయి. ఈరోజు ప్రభా, ఈ వాక్యం వింటూ రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా నువ్వు వస్తున్నావు అన్నది జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నీతో పాటు వివాహమైన సంఘముగా, నీ విందులో పాలు పొందే సంఘముగా, నీతో పాటు ఈ భూమిపైకి వచ్చే సంఘమే మేము ఉండాలి ప్రభా. మా జీవితాలను పరీక్షించుకుంటున్నాం, మా తలంపులను పరీక్షించుకుంటున్నాం, మా క్రియలను పరీక్షించుకుంటున్నాం. సహాయం చేయి, బాగు చేయి, నూతనపరచు. ఈరోజు ఈ వాక్యానికి ఎవరెవరైతే స్పందిస్తూ నీ రాక కొరకు ఎదురు చూచేవారిగా జీవించబోతున్నారో ప్రభా, నీ రాక ఆలస్యమైతే ఈ లోకాన్ని మేము విడిచిపెడతాం, నీ యందు విశ్రాంతి, నీ దగ్గర చేరుతాం. లేదా నీ రాకడొచ్చిందా ఎత్తబడిన సంఘంగా ఉంటాం. ప్రభా, మా జీవితం మాత్రం నీతోనే నేను నిర్ణయిస్తున్నాం ప్రభా. Everyone who is committing, everybody who is preparing, Lord, I pray, Holy Spirit, that you strengthen her and him. తండ్రి, నీ ప్రేమ మా జీవితంలో ప్రతి దినం అనుభవిస్తానికి నీవు ప్రేమై ఉన్నావయ్యా. నీ ప్రేమని రుచి చూచేవారికి ఇక్కడ ఉన్న మా అందరిని చేయమని అడుగుంటూ, మరణాత అన్న మాట పలుకుతూ, మేము ఇక్కడ ప్రార్థించిన ప్రార్థనలకి నువ్వు జవాబిచ్చావని, యేసు నామములో మేము అడిగినవి మేము పొందుకున్నామని, మాకు నువ్వు స్పందన ఇచ్చే దేవుడు అనేది నమ్ముతూ, ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.